ఏమైంది బ్రో? లడాక్ రైడ్ అన్నావు, వీడియోస్ అప్లోడ్ చేస్తా అన్నావు, రిటర్న్ వీడియోస్ పెడతా అన్నావు. ఆ రిటర్న్ వీడియోస్ రాలేదు. లడాక్ రైడ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా రాలేదని అని చాలా మంది అనుకుంటున్న విషయం నాకు అర్థమైంది. మొన్న లైవ్లో పెట్టినప్పుడు చాలా మంది వీడియోస్ ఏమైంది బ్రో, ఎప్పుడు అప్లోడ్ చేస్తావు, అసలు ఏమైంది ఛానల్లో కంటెంట్ ఎందుకు అప్లోడ్ చేస్తావు, యూట్యూబ్కి ఏమైంది, ఇన్స్టా ఏమైందని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దానికి రిలేటెడ్ అసలు 2 months వచ్చింది కంటెంట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కానీ, అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది ఏందని చెప్పి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఏమైందంటే నా లైఫ్లో నాకు తెలియకుండానే చాలా విషయాలు అయితే జరిగిపోయినాయి. సో అసలు ఏమైంది, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ కంటెంట్కి ఏమైపోతుంది, అసలు కంటెంట్ చేస్తున్నానా లేదా అని ఈ వీడియోలో మీ అందరికైతే ఒక క్లారిటీ ఇచ్చేస్తా. అండ్ దానికన్నా ముందు ఏంటంటే నా లడాక్ వీడియోస్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ ఒక వెరీ బిగ్ థ్యాంక్ యూ. సో లదాఖ్ కంటెంట్ అసలు ఆ లైఫ్లో లదాఖ్ రైడ్ చేయకపోతే నేను కంటెంట్లో ఇట్లా గ్రోత్ ఉంటుందని అయితే అసలు చూడకపోతుంటేని. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడికైతే వచ్చేసిన. అండ్ మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, బ్రో కొత్త ప్లేస్కి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నావు ఏంది బ్రో అని అనుకుంటారు కదా. సో నాకు కూడా అదే ఒక డైలమాలో ఉన్నా. ఒక 1 month బ్యాక్ అసలు ఈ ప్లేస్ ఏంటిదో కూడా నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 month అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇంటి దగ్గర అయితే లేను, వేరే దగ్గరకు వచ్చినాం. వేరే దగ్గరకు వచ్చి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఏందని మనం లోపలికి అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు చూడండి, సో మనకు వచ్చి మంచి స్టే దొరికింది. చూడండి, వీడియోస్ తీసుకోనికి కంఫర్టబుల్గా పైన హెడ్ లైట్, ముందు ట్యూబ్ లైట్స్. సో చూసారు కదా, సో మనం ఒక పెంట్ హౌస్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ ఎందుకు వచ్చినాము ఏంది, అసలు కంటెంట్ ఏమైందని మాట్లాడుకుందాము. సో దానికన్నా ముందు సార్ మన రూమ్ అయితే చూసేయండి. ఇది రూమ్ టూరు అన్ని అప్డేట్స్ మీ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి అన్నీ కలిపి ఒకటే వీడియోలో పెట్టేస్తున్నా. చూడండి, ఇది వచ్చేసి మన కొత్త రూమ్. నా వెనక చూస్తుంది కదా మన కొత్త స్టూడియో. అండ్ మన బ్యాచిలర్ లైఫ్ స్టైల్ చూడండి, చిన్నపాటి అది. సో రండి. అండ్ ఎగ్జాక్ట్గా మనం చూడండి, దానికన్నా ముందు నెవర్ ఫర్గెట్ వై యువర్ స్టార్టెడ్. సో ఇవన్నీ చూడండి, చూపి వస్తున్నాయా. సో మనకి మార్నింగ్ మోటివేషన్ రానికి ఇవన్నీ అయితే సెట్ చేసుకున్నాము. సో అవన్నీ ఎంత సెట్ చేసుకున్నా కానీ మన లోపల నుండి రావాలా మోటివేషన్, బయట నుండి మోటివేషన్ మనకు పనిచేయదు. సో ఎగ్జాక్ట్గా September 15th నుండి October 15th వరకు మన లదాఖ్ రైడ్ చేసినాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అరౌండ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు ఫుల్ కంటెంట్ ఎడిట్ చేస్తూ ఎవ్రీడే మీకు వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే ఇచ్చేసిన. అండ్ ఇన్స్టాలో మాత్రం విపరీతమైన కంటెంట్తో వచ్చేసిన. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అరే లదాఖ్ రైడ్ చేద్దాము, అది కూడా 125cc మీద. అసలు నాకు లదాఖ్ రైడ్ చేద్దామనే ఉద్దేశమే లేదు. నేను చేసిన నుండి నేను September 15th వెళ్ళినా కదా, దానికి 1 month నుండి అది ఇట్లా పోదాము అది ఇదని ఐడియా ఉంది, కానీ పక్కా పోవాలని అంత ఏం లేకుండా. సో ఏదో విధంగానైతే లదాఖ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా December 2nd వీక్ వరకు మన కంటెంట్ క్రియేషన్లోనే ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే మన వాళ్ళు కంటెంట్ క్రియేటర్సే అరౌండ్ 5 lakhs 6 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే నార్మల్ కాల్ వచ్చి ఏమైంది బ్రో ఎట్లుందంటే, బ్రో ఇట్లా కంటెంట్ నడుస్తుంది, అప్లోడ్ చేస్తున్నాం, బడ్జెట్కి అమౌంట్ వస్తలేదు బ్రో, మనకి అరౌండ్ 50,000 ట్రిప్కి అయితే 10,000 హార్డ్ డిస్క్ అట్లా అయింది, అరౌండ్ 60,000 వరకు అప్పుడు మన లదాఖ్ రైడ్కి అయితే పెట్టుండే. సో మీ అందరికి తెలుసు, మనం రీసెంట్ బీటెక్ గ్రాడ్యుయేటెడ్ 2024 మేలా. అండ్ ఆ తర్వాత సడన్గా మనం కంటెంట్ క్రియేషన్లోకి వచ్చి హెవీ అమౌంట్ పెట్టడం ఇదంతా అయ్యేసరికి నాకు కూడా కొంచెం బర్డెన్ అనిపించింది. సో ఇన్కమ్ అంతా జనరేట్ అయితే లేదు, మనకి ప్రమోషన్లు కూడా అంతంత మాత్రమే తక్కువ ప్రమోషన్లు వచ్చినాయి. సో ఇదంతా ప్రెజర్ అయిపోయింది. అప్పుడు ఆ బ్రోతో మాట్లాడితే ఆ బ్రో ఏమన్నాడంటే, బ్రో కంటెంట్ క్రియేషన్ని ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు పెట్టుకోకు, సో నాకు 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నా, నాకు ఇన్కమ్ జనరేట్ అయినా కానీ నేను ఫస్ట్ ప్లేస్లో ఎందుకు తీసేసుకున్నా అని చెప్పి ఆ బ్రో చాయిస్, బ్రోయికి ఏం ఎక్స్పీరియన్స్ చేసినా అవన్నీ చెప్పేసాను. సో నాకు అర్థమైంది, కంటెంట్ క్రియేషన్ అనేది మనం ఫస్ట్ ప్లేస్లో ఉండొద్దు. ముందే మనము రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, తర్వాత ఇంకా లేట్ అయిన కొద్దీ మార్కెట్లో మనకి డిమాండ్ తగ్గిపోతుంది. సో మనం కూడా ఏదో ఒక ప్రొఫెషన్కి ఎంటర్ కావాలని చెప్పి, సో ఇట్లా ఒక కొత్త ప్లేస్కి వచ్చి ఒక కొత్త ప్రొఫెషన్లో అయితే ఎంటర్ అయిపోయినా. సో అసలు ఏం చేస్తున్నా ఏందని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా, మనం పర్టికులర్గా ఏ ప్రొఫెషన్కి వచ్చినాం ఏందని చెప్పి. సో మొత్తానికైతే ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం మన ఇంటి దగ్గర నుండి. సో ఇట్లా మన రూమ్లో ఇదంతా సెటప్ చేసుకొని, సో కొంచెం మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ అది ఇది కంటెంట్ క్రియేషన్ అన్నీ చేస్తున్నాం. అండ్ మీకు డౌట్ రావచ్చు, బ్రో వీడియోలు ఆపేసినావు, మరి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తావా లేకపోతే చెయ్యవా అని. సో
ఇది నేను ఇప్పుడు ఎంచుకున్న ప్రొఫెషన్ ఎలాంటిదంటే మీకు 100% కంటెంట్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కూడా నా ప్రొఫెషనల్ కెరియర్లో ఒక పాత్రలు ఉంటా, మీకు కూడా ఎనీ టైం కంటెంట్ ఇవ్వచ్చు, రెండు మేనేజ్ అవుతాయని చెప్పి ప్రొఫెషన్కి అయితే వచ్చేసిన. అండ్ ఇది మీకు బెస్టే, నాకు బెస్టే, మనందరికీ బెస్ట్. సో మనకి లదాఖ్ రైడ్ అప్పుడు డబ్బులు అంతా అరేంజ్ చేసుకొని మళ్ళీ పోయి వచ్చి ఆ డబ్బులు కట్టడం అదంతా ఒక మెంటల్ స్ట్రెస్. కంటెంట్ క్రియేషన్లో చాలా మంది కనిపించదు ఇనిషియల్ స్టేజ్లో. కాకపోతే మన ట్రావెలింగ్ అనేది ఎక్స్పెన్సివ్ గేమ్, అది అందరికీ తెలిసిందే, అందులో రైడ్స్. కాకపోతే ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వెరీ సూన్ మనం కూడా ప్యూర్గా రైడ్స్కి అయితే రైడింగ్ కంటెంట్లకు అయితే వెళ్ళిపోదాం. మీరు లదాఖ్ రైడ్కి చూపించిన ఆ సపోర్ట్ నెక్స్ట్ వచ్చే కంటెంట్కి చూపిస్తే మాత్రం మన కంటెంట్ వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. సో దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాం మీకు. ఇప్పటి నుండి ఇంకొకటి ఏంటంటే ప్యూర్లీ ట్రావెలింగ్ వీడియోసే కాకుండా సో మన లేకపోతే రైడింగ్ కానీ సో ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా. అండ్ కొంచెం ఎడిటింగ్ క్వాలిటీ అవన్నీ అయితే తగ్గుతాయి ముందు దానికోసం కంపేర్ చేస్తే. కాకపోతే మీకు పక్కా నాలెడ్జ్ ఉంటుంది. దానికన్నా ముందు మా రూమ్ చూడండి ఒకసారి, సగం రూమ్ చూపించేసిన కదా. సో మంచి రూమ్ దొరికింది, కొత్త రూము. సో మంచి ప్లేస్. వీడియో కూడా నాతో ఉంటున్న బ్రో అయితే రికార్డ్ చేస్తుండు. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఎట్లుంటానో ఏందో అనుకున్నా కానీ ఇక్కడికైతే వచ్చేసినాం. నెక్స్ట్ మన కంటెంట్ జర్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే అరౌండ్ 1 month అయింది. నేను అంతా సెట్ అయ్యి కొంచెం సెటిల్ కానీకైతే టైం పట్టింది. సో ఫైనల్గా అంతా సెట్ అయిపోయింది. వెరీ సూన్ మనకి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ లేకపోతే రైడింగ్ బ్లాగ్స్ అవన్నీ అయితే వస్తాయి. అండ్ లదాఖ్ రిటర్న్ సిరీస్ అడుగుతారు కదా, మీరు ఏం టెన్షన్ పడకండి. ఇంకో 15 వీడియోలు ఉన్నాయి. ఆ 15 వీడియోలు కూడా లదాఖ్కి రిటర్న్ పెట్టేస్తా. అవన్నీ చూస్తే నెక్స్ట్ ఎవరైతే లదాఖ్ రైడ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి లదాఖ్లో మేము ఇరుక్కుపోయిన వీడియో ఉంటుంది, పోలీస్ వాళ్ళు హెల్ప్ చేసారు. ఆ అప్డేట్ మీకు ఇవ్వలేదు, ఆ వీడియో పెట్టలేదు. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది మీకు, అదైతే పెట్టేస్తా. అండ్ ఇంకా చాలామంది అడుగుతారు బ్రో ఎడిటింగ్ ఎలా చేస్తావు, మన లదాఖ్ వీడియోస్ దేంతో రికార్డ్ చేసినావు అవన్నీ అని చెప్పి. సో మీకు దానికి సపరేట్ వీడియో అయితే ఒకటి పెట్టేస్తా. సో ఎడిటింగ్ ఈ మ్యాక్బుక్ ఉంది కాబట్టి అదైనా నా కాలేజ్ టైంలో అందరు నార్మల్ ల్యాప్టాప్స్ తీసుకుంటే నేను ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలని చెప్పి దీన్ని అయితే తీసుకున్నా, సేమ్ అదే బడ్జెట్లో. అప్పుడు ఆఫర్లో 80,000కి ఏమో తీసుకున్నా కానీ వర్త్. సో మన లదాఖ్ వీడియోస్ని, మన ఇంత హెవీ కంటెంట్ని దగ్గర ఒక ఇప్పటివరకు 4 TB 5 TB కంటెంట్ని దీంతో మనం ఎడిట్ చేసినాం. సో దీని ప్లేస్లో వేరే ల్యాప్టాప్ ఉంటే అసలు ఎప్పుడో ఖరాబ్ అవుతుండే. సో అట్లా ఈ మ్యాక్బుక్లో అయితే ఎడిటింగ్ అయితే చేస్తుంటే కెమెరా DJI Action 4ది. మీకు నెక్స్ట్ ఇంకొక ప్రాపర్ వీడియోలో హెల్మెట్కి ఎట్లా కనెక్ట్ చేసుకున్నా, ఏ సెట్టింగ్స్ పెట్టుకున్నా అవన్నీ ప్రాపర్గా అయితే మీకు ఇచ్చేస్తా. అండ్ ఇంకొంచెం ఇది చూస్తారు కదా, ఈ సెటప్ ఇంకా చాలా సెటప్ ప్లానింగ్ అవుతుంది. ఇటు మనకి ర్యాక్స్ రావడము, ఇట్లా కొంచెం ప్లాన్స్ రావడం అవన్నీ. సో మెల్లమెల్లగా చేసుకుందామని చెప్పి ఇప్పుడైతే ఆపేసిన. అండ్ ఇప్పటి నుండి మంత్లీ అట్లీస్ట్ ఒక 2 to 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం, మన లైఫ్ స్టైల్ కానీ యూస్ఫుల్ కంటెంట్ కానీ ఏమున్నా కానీ. అండ్ ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు సజెస్ట్ అయితే చేయండి. సో అవన్నీ అప్లోడ్ చేద్దాం. ఈ వీడియో కొంతమందికి బోరింగ్ కొట్టవచ్చు, మీ టైం వేస్ట్ అయితే సారీ. అండ్ మన అప్డేట్ ఇవ్వడానికైతే ఈ వీడియో చేసిన, అసలు ఏమవుతుంది ఏందని చెప్పి. సో జెన్యున్ ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ. వెరీ సూన్ మంచి కంటెంట్తో అయితే వస్తా. అండ్ కొత్త బైక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా, అది ఎంత టైం పడుతుంది ఏందని నా చేతిలో అయితే ఏం లేదు. కాకపోతే ఇది సంగతి. సో ఇట్లా ఒకటే వీడియోలో అప్డేట్తో పాటు మన కొత్త హోమ్ టూర్ కూడా అయిపోయింది. సో ఇది సంగతి. వెరీ సూన్ లైఫ్ స్టైల్ అండ్ రైడింగ్ కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్. జై హింద్.